పుష్ప 2 టికెట్లు రిలీజ్ అయినాయి. సర్లే బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే 4 o'clock షో 800 రూపీస్ ఉందండి. 1000 రూపీస్ నుంచి 800 రూపీస్ ఉంది. ఒకప్పుడు యూఎస్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, మేము డాలర్స్ పెట్టి చూసి సినిమాలు చూస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాము, అసలు ఏంది ఇది కథ అనేసి. బెంగళూరులో 1000 రూపాయలు సినిమా పెట్టి 1000 రూపాయలు పెట్టి సినిమా అంటే టీఎఫ్ఐ బాగుండాలి. మనకు ఎవరు ఏమైతే మనకి ఎందుకు చెప్పండి, అయినా వెళ్తాం టీఎఫ్ఐ బానిసలు కదా. వారానికి ఒక్క సినిమా అనుకున్నా, ఎంత సినిమా పిచ్చోళ్ళు. 250 బేసిక్ ప్రైస్ పెట్టుకుంటే 1000 రూపాయలు అవుతుంది నెలకి. ఆ నెలకు అయ్యే టికెట్ ఒకేసారి 1000 రూపాయల నుంచి 800 రూపీస్ పెట్టాలంటే ఎలా అండి? కర్ణాటకలో బాయ్కాట్ అని చెప్తా అంటే, సో అట్లీస్ట్ కనీసం ఆ బాయ్కాట్ చేసినంటే చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఫీలింగ్ అది. ఇలా సీరియస్గా 1000 రూపాయలు 800 రూపీస్ పెట్టేసి 1000 కోట్లు 2000 కోట్లు బిజినెస్ అయిపోయిందండి. దారుణం. మరి స్టిల్ మనం వెళ్తాం, ఎందుకంటే మనం టీఎఫ్ఐ బానిసలు కాబట్టి. దీన్ని ఎన్కరేజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇంకొక 6 months నుంచి 1 yearకి 2000 రూపీస్ ఇప్పుడు ఉన్నాయిలేండి. రిక్లైనర్లు అవి ఇవి అంటే 2000 ప్లస్ ఉన్నాయి మనకి. అది కాకుండా బుక్ మై షోలో బుక్ చేసుకుంటే ట్యాక్స్లు అవి ఇవి చెప్పాను. కొంచెం ఆస్తి అమ్మేసి మా ఫ్రెండ్కి ట్యాగ్ చేయాలంటే నాకు కొంచెం సిగ్గేస్తుంది. టికెట్లు అట్లా బుక్ చేసేవారా అంటే, అదే అండి, అంతే. ఎన్కరేజ్ చేద్దాం. మరి 1000 రూపాయలు 2000 అంతా కాదు. 1000 రూపాయలకు ఒక నలుగురు వెళ్తే ఒక 3 hours టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఒక్కడే 1000 రూపాయలు అంటే కష్టం అండి, చాలా కష్టం పర్సనల్.